తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఖచ్చితంగా పవన్ అభిమానులు ఉంటారు అన్నది జగమెరిగిన సత్యం. దానికి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్ అవసరం లేదు. అలాంటి ప్రతి చోట పవన్ కళ్యాణ్ని స్టార్ క్యాంపెయిన్గా ప్రధాని మోదీ దింపబోతున్నారు. ఏంటి స్ట్రాటజీ? మరి సేనాని సత్తా ఎలా ఉపయోగించుకోబోతున్నారు? అది బీజేపీ పార్టీకి ఎలా ప్లస్ కాబోతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు ముక్కా శ్రీనివాస్ గారు, అలాగే పొలిటికల్ విశ్లేషకుడు బెట్టపాటి పుల్లారావు గారు జూమ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. పుల్లారావు గారు నమస్తే అండి. పుల్లారావు గారు నమస్కారం. ఓకే, ప్రస్తుతం శ్రీనివాస్ గారు మన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి మనం పుల్లారావు సార్ దగ్గరికి వెళ్దాం. ప్రెసెంట్ సార్ ఆయన మాట్లాడదామండి, నాకేం నో ప్రాబ్లం. అంటే అభిమానికి అవకాశం ఇచ్చేద్దాం అంటారా? ఓకే శ్రీనివాస్ గారు, ప్రస్తుతము ఎక్కడ విన్నా పవన్ కళ్యాణ్ పేరు. మొన్న తమిళనాడులో దుమ్ము దులిపారు. సనాతన ధర్మానికి సంబంధించి స్టాలిన్ గవర్నమెంట్కి ఏ రేంజ్లో స్ట్రోక్ ఇచ్చారో మనం చూసాము. రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఉక్కుపదం మోపబోతున్నారు. ప్రధాని మోదీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. మరి సేనాని సత్తా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది? ఒక పవన్ అభిమానిగా, జనసేన ఉత్తరాంధ్ర నాయకుడిగా దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మేడం, మీకు టీవీలో చూస్తున్న ప్రేక్షకులకి పుల్లారావు గారికి నమస్కారం అండి. ఇప్పుడు ఒకటే, సేనాని సత్తా అంటే ఆయనలో ఉన్న సత్తా ఒకే సత్తా, నీతి నిజాయితీ. సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు ప్రజలకు పెట్టాలి. నేను ఒక్కడనే బాగుంటే సరిపోదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, పేదరికం అనేది ఉండకూడదు, రైతులు బాగుండాలి, ఆడపిల్లలు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి అన్న ఒక కాన్సెప్ట్ ఆయనలో ఉంది. కనుకే ఈ రోజు సేనాని సత్తా అంటే దేశ ప్రజలందరూ కూడా ఆయన ఒక రకంగా ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకుంటారు. ఇంతకుముందు ఒక డిప్యూటీ సీఎం అంటే పెద్ద గౌరవం ఉండేది కాదు. ఏ రాష్ట్రంలో కూడా సీఎం తర్వాత హోమ్ మినిస్టర్ అలా ఉండేది అనమాట. ఈ రోజు డిప్యూటీ సీఎం అన్న ఒక పదానికి పక్క రాష్ట్ర తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం కూడా ఇలా ఉంటాడు, ఎంత పవర్ ఉంటుందా అని ఒక ఆ పదవికి వన్ని తెచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక నిజాయితీ గల వ్యక్తి, ఒక చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి నాయకుడైతే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎలాగుంటుందో, ప్రజలకు పరిపాలన అంటే ఏంటో చూపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే సేనాని సత్తా. ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతున్నాయంటే దానికి కారణం ఆయన ఒకటే, నీతి నిజాయితీగా ఉంటాడు. మనం రాజకీయ నాయకులు ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డాం, ప్రజలు ఓట్లేసి మనకు గెలిపించారు అంటే మనకి ఏదో చేస్తాడు కదా, న్యాయం చేస్తాడు కదా, మన నాయకుడు ఉంటాడు కదా, మన రాష్ట్రానికో దేశానికి ఒక నాయకుడు ఉంటాడు, నాయకుడు మనకంటూ ఏదైనా చేస్తాడు కదా ఒక నమ్మకంతోనే ప్రజలు ఓట్లేసినా ప్రజలకు మనం ఏదైనా చేసి చూపించాలి, మన స్వార్థంతో కాదు. గత ముఖ్యమంత్రులు కానీ, గత ముఖ్యమంత్రుల కొడుకులు కానీ, గత నాయకులు కానీ ఒకటే, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటనుకుంటున్నారు, మా నాన్నగారు 1000 కోట్లు సంపాదించాలి, నేను 1,00,000 కోట్లు సంపాదించాలి, నేను సీఎం అవ్వాలంటే 1000 కోట్లు 1,00,000 కోట్లు భూ కబ్జాలు, రౌడీజం పెంచాలి, గోండా మాఫియాలతో టైఅప్ అవ్వాలి, ఇలాంటి ధోరణి ఉండేది ఒకప్పుడు. పవన్ కళ్యాణ్ గారు అదంతా మార్చేశారు. మనం ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డాం, ప్రజలకు మనం ఏం చేసాం, ఏం చేయబోతున్నాం, ప్రజలు సోమర్ల పోతుగా తయారు చేయడం కాదు రాజకీయం అంటే. ప్రజలకు ఉపాధి కల్పించాలి, ఎక్కడున్న ప్రజలకు అక్కడే పరిశ్రమలు తేవాలి, వాళ్ళ ఉద్యోగానికి పక్క రాష్ట్రాలకు పొట్ట చేతులు పెట్టుకొని పారిపోయే విధానం ఉండకూడదు. ఎప్పుడు ఒకేలాగా అందరూ కూడా ప్రశాంతంగా బ్రతకాలి. ఈ రాష్ట్రంలో మాఫియాలు శాసించకూడదు, గోండాయిజం శాసించకూడదు, ఫ్యాక్టరీలు శాసించకూడదు. మనం ప్రజలు ఎన్నుకున్నాం కనుక మనం ఎన్నుకోబడ్డారు, మనం నమ్మకంతో ఓట్లు వేసారు కనుక ప్రజలకు మన చేతన సహాయం చేయాలి. ఈ రోజుల్లో చూస్తున్నాం మేడం, చాలా మంది నాయకులు ఉన్నారు, గత ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉంటుండగా ఏ నాయకుడు కూడా ఒక పేదవాళ్ళకి కష్టం వచ్చినా, ఒక పేదవాడి ఇల్లు తగలడిపోయినా, ఒక రైతు నష్టపోయినా, ఒక వరద బాధితులని సరే ₹1 ప్రజలకు ఇచ్చినట్టు ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30 కోట్ల రూపాయలు రైతుల కన్నీళ్లు తుడిచాడు. అలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఈ రోజు సేనాని పవర్ అంటే ఏంటో దేశ ప్రజలందరూ చూస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా బ్రతికితే పవన్ కళ్యాణ్ బ్రతకాలి, నాయకుడు అంటే అలా ఉండాలి. అలాంటి నాయకుడిగా మనం ఆయనలాగా మన రోల్ మోడల్ గా తీసుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు మీరు చూసారు ప్రమాణ స్వీకారం రోజు సాక్షాత్ రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారిని ఇద్దరు ఒకే స్టేజ్ మీద చేతులు పట్టుకొని తీసుకొచ్చి మీరిద్దరు 2 కళ్ళు రాష్ట్రానికి, మీలాంటి నీతి మంత్రులు చాలా మంది డబ్బు సంపాదించుకుంటారండి, 1000 కోట్లు 1,00,000 కోట్లు దాచుకుంటారు, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారు. కానీ మీరు సంపాదించిన దాంట్లో సేవ చేస్తున్నారే, 10 మందికి అన్నం పెడుతున్నారే, ప్రజలకు కాపాడుతున్నారే, ఎక్కడైనా మన పక్క రాష్ట్రంలో వరద వచ్చిందంటే 2 కోట్లు 3 కోట్లు ప్రకటిస్తున్నారే, సొంత రాష్ట్రంలో ఏం వస్తాం 3 కోట్లు 2 కోట్లు ప్రకటిస్తున్నారే,
ముందుగా మీరు చేస్తున్నారే, మీరు ఆదుకుంటున్నారే, మిమ్మల్ని చూసి మీ త్రోవలో చాలా మంది నడుస్తున్నారే అన్న ఒక ఉద్దేశం ఈ రోజు ప్రధాని గారు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి మాట గౌరవించడం జరుగుతుంది. అంత గొప్ప వ్యక్తి జనసేనాని. అలాంటి సేనాని అడుగుజాలలో కానీ ఆ పార్టీలో కానీ మాలాంటి వాళ్ళు ఉన్నందుకు, ఆయన అడుగుజాలలో నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎంతో మందికి సేవ చేయాలి ఒక సంకల్పం, దృఢ సంకల్పం. మా ఎప్పుడు భావాలు తగ్గట్టుగా మీరు ఊహించుకున్నట్టుగా మా చదువుకునేటప్పుడు ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండని ఏ రకంగా అనుకున్నావు అలాంటి నాయకుడు ఈ రోజు భగవంతుడు మాకు అందించారు. ఆ ఏకైక నాయకుడే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తి మేడం. ఓకే, పుల్లారావు గారు చెప్పండి. శ్రీనివాసరావు గారు అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వము, పవన్ కళ్యాణ్ గారిది ప్రధాని మోదీ గుర్తించారు కాబట్టే ప్రమాణ స్వీకారం రోజు రాబోయే రోజుల్లో వీళ్ళు దిక్సూచి కాబోతున్నారన్న ఒక సిగ్నల్ ఇచ్చారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్, చూడ్డానికే సైలెంట్గా ఉన్నాడు, తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అంటూ కూడా కితాబ్ ఇవ్వడం జరిగింది. మరి స్టార్ క్యాంపెయినర్గా రంగంలోకి దిగబోతున్నారు. మరి సేనాని సత్తా గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అదే మనకి మెయిన్ థింగ్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రూవెన్ లీడర్, ప్రూవెన్ ఓట్ క్యాచర్, కన్ఫర్మ్. దానికి ఏం ఆర్గ్యుమెంట్ లేదు. ఆయన మంత్రి, డిప్యూటీ సీఎం అవ్వాక ఎలా చేస్తారో ఇంకా టైం ఉన్నది. టైం అసెస్ చేస్తారు. చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఏంటంటే పదవి రాగానే అది ఆయనకున్న వాల్యూ ఆయన కాపాడుకోవాలి. ఏమన్నా చాలా మంది పదవులో రాగానే స్పాయిల్ అయిపోతారు. ఈయన ఎలా చేస్తారు, ఇంకా టైం ఉన్నది, చూస్తాం. తప్పకుండా ఆయన వల్ల నరేంద్ర మోడీ గారికి చాలా బెనిఫిట్ జరిగింది. అలయన్స్ తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని సీట్లు తీసుకొచ్చారు. ఇదంతా అందరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో డౌట్ లేదు. మీరు అడిగిన ప్రశ్న ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఏం వస్తుంది, ఎంతవరకు చేయగలరంటే తప్పకుండా ఎఫర్ట్ చేస్తున్నారు. ఇవాళ ఎఫర్ట్ అంటే ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ తెలుగు ప్రజలు ఉన్న చోట క్యాన్వాస్ చేస్తే ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఎలక్షన్ తర్వాత మనకు తెలుస్తుంది. తప్పకుండా ఆయన తెలుగు వాళ్ళు ఉన్న చోట ఆయన పేరు తెలుసు. తర్వాత ఈ గ్లామర్ ఉన్నది, డిప్యూటీ సీఎం అవ్వారని. ఇవన్నీ మంచి క్రౌడ్స్ వస్తాయి. క్యాంపెయినరు 18 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. నిన్న మొన్న రాలేదు, 2007 నుంచి ఉన్నారు అనుకుంటున్నా నేను. 17 సంవత్సరాలు రాజకీయంలో. సో ఆయనకి ఇవన్నీ తెలుసు, పాలిటిక్స్ తెలుసు. ఫిలిమ్స్ లో నుంచి వచ్చిన వాళ్ళకి పాలిటిక్స్ కూడా ఈజీగా తెలుసు, పబ్లిక్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ. కానీ ఎలక్షన్ తర్వాత మనకు తెలుస్తుంది ఈ ఇంపాక్ట్ ఎంత ఉన్నది, తిరగాల వద్దా, చారిస్మా పోతాదా అని ఆయన కూడా అసెస్ చేసుకుంటాడు. నా జ్ఞాపకం తెలంగాణలో ఆయన ఎక్కువ తిరగలేదు, ఏదో తిరిగేద్దాం బీజేపీకి అని కూడా చేయలేదంటే మనకు విన్నింగ్ ఛాన్సెస్ ఉండాలి, లేకపోతే ఉన్న చారిస్మా దెబ్బతింటాలి. ఎలక్షన్స్ అనగానే చాలా కేర్ఫుల్ గా దిగాలి. తర్వాత ఇంకో పెక్యూలియర్ థింగ్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు పెద్ద టాల్ లీడర్, తెలుగు లీడరు, అలయన్స్ పార్ట్నరు, కానీ ఆయన ఇన్వైట్ చేయలేదు. అది కూడా మనం పొలిటికల్ గా అసెస్ చేసుకోవాలి. మహారాష్ట్రలో ఇన్వైట్ చేయలేదు. జార్ఖండ్ లో తెలుగు పాపులేషన్ ఉన్నారు. చాయ్ భాష, ఈ భాష ఎప్పుడో లేబర్ గా వెళ్ళిన వాళ్ళు సెటిల్ అయ్యారు. ఇంకా తెలుగు సంబంధాలు ఉన్నాయి, తెలుగు మాట్లాడతారు, పిలవలేదు. అంటే ఆయన హెల్ప్ తీసుకోవడం అనవసరం అనుకున్నారేమో. పవన్ కళ్యాణ్ ఉంటే చాలని ఆ పాలిటిక్స్ చేసుకుంటారు. ఎలక్షన్స్ అవ్వాక ఆయన కూడా అసెస్ చేసుకుంటాడు. ఆయన ఎక్కడో అంటూ నేను విన్నా, నేను ప్రతి యాక్షన్ ని తర్వాత నేను అనలైజ్ చేస్తా, మంచి పని చేశానో తప్పు పని చేశానో అనలైజ్ చేస్తాను ఎక్కడో అంటూ నేను విన్నా. సో ఆయన ఒక థింకింగ్ పొలిటీషియన్ కనుక తప్పకుండా ఆయన ఇంపాక్ట్ ఎంత ఉన్నది, ఆ రూట్ మీద వెళితే పొలిటికల్ గా మనం ఇమేజ్ దెబ్బతింది కదా అని అసెస్ చేసుకుంటారు. ఉరుకునే దిగేసి లోతు ఎంత ఉన్నది చూసే మనిషి కాదు. అది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏం చేస్తారు, మహారాష్ట్ర తర్వాత ఆ సైడ్ స్టేట్స్ తెలుగు ఉన్న చోట తిరిగారు, అది కొంచెం సక్సెస్ఫుల్ గా ఉంటే మిగతా స్టేట్స్ లో కూడా వాడుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నవంబర్ 24 వరకు ఆగి చూడాలి ఎలాంటి ఇంపాక్ట్. పుల్లారావు గారు, మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేరు, మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు వేరు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క దాని మీద డిపెండ్ అయ్యి క్యాస్ట్ పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పర్సన్స్ని కావచ్చు, చాలా రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి మనకు పవన్ కళ్యాణ్ మన తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనిది. ఈ రిజల్ట్ తోటి ఆబ్వియస్గా మొన్న తమిళనాడులో వెళ్ళి ఆయన మాట్లాడిన తర్వాత అక్కడ వచ్చిన రెస్పాన్స్ మనం చూడడం జరిగింది. అక్కడ తమిళంలో మాట్లాడి అక్కడ ఆకట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రేణు దేశాయ్ పిల్లలతో ఆయన మరాఠీలో మాట్లాడతారు. రేపు మహారాష్ట్ర క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఆయనకు మరాఠీ వచ్చు కాబట్టి అక్కడ అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎంతవరకు ఫేస్ ఆఫ్ ద పార్టీ అయ్యే అవకాశం ఉంటుంది, మిగతా రాష్ట్రాల్లో అంత ఆకట్టుకునే అవకాశం ఉంటుందంటారా?
ఆయన ఎలాంటి ఇమేజ్ సంపాదిస్తాడు, ఎలాంటి చారిస్మా సాధించుకుంటాడు, ఎలాంటి ఇమేజ్ కన్వే చేస్తాడు. దేశం అంతా ఒక భాష తెలియాలని కాదు కదా, ఆ ఇమేజ్ అనగానే ఆయన ఎలా పెంచుకుంటాడు, ఎలా చేస్తాడు, ఎలాంటి సలహాదారులు ఉన్నారు, ఆయన స్ట్రాటజీ ఏంటి, అన్ని చోట్లకి వెళ్ళొచ్చు, అన్ని చోట్ల ఈ కెన్ గ్రో. భాషే తెలియాలి అని కాదు, ఆయనకు ఒక ఇప్పుడు ఒక కన్వే చేయడానికి అది ఒక కష్టం. అంటే సీరియస్లీ వాళ్ళ పుల్లారావు గారు ఆయన ఎలా చేస్తారు, ఇలాగా అక్కడ ఒక సీరియస్ మ్యాన్ అని, ఒక థింకింగ్ మ్యాన్ అని ఆ రాష్ట్రాల్లో మెసేజ్ ఎలా వెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికి తెలుసు ప్రశాంత్ కిషోర్ అని పేరు విన్నాం కదా అందరం. ఆయన రాజకీయంలో వెళ్ళకపోయినా రాజకీయ పార్టీ పెట్టాడు, ఇంపాక్ట్ తీసుకొస్తున్నాడు. గెలుస్తాడో ఓడిపోతాడో చెప్పలేవు, ఇంపాక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇంటెలెక్చువల్ గా, ఆయన ఒక మేధావుగా, ధైర్యం ఉన్న మేధావుగా బీహార్లో స్పేస్ సంపాదించుకుంటున్నాడు. అది 5% 50% నేను అంటలేదు, స్పేస్ సంపాదించుకుంటున్నాడు. మాట్లాడితే వింటున్నాడు. సో ఆ స్కోప్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారికి, చేసుకుంటాడు. మరి చేసుకుంటాడా, ఎలాంటి స్ట్రాటజీ అడాప్ట్ చేస్తాడు. నాకు భాష ఉన్న చోటే వెళ్తాను, తెలుగు వాళ్ళు ఉన్న చోటే వెళ్తాను, తెలుగు వాళ్ళు ఉన్న చోటే తిరుగుతాను అనకుండా ఒక నేషనల్ ఇమేజ్, ఒక ఇమేజ్ నేషనల్. ఎందుకంటే ఈవేళ సోషల్ మీడియా ద్వారా, కామన్ లాంగ్వేజెస్ ద్వారా ఈ బౌండరీస్ ఏం లేవు కదా. అందరికీ ఎవరు ఏంటో అందరికి తెలుస్తుంది. న్యూస్ పాకేస్తుంది. ఒకటి విజయవాడలో జరిగింది బాంబేలో గంటలో తెలిసిపోతుంది. ఈ న్యూస్ అంతా సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా ఇదంతా వచ్చేస్తుంది. కాబట్టి ఆయన స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, ఎంజీఆర్ తమిళనాడుకే ఉన్నాడు, జయలలిత తమిళనాడుకి, ఏదో బెంగళూరు వెళ్ళారు, ఒక క్యాండిడేట్ పెట్టారు, ఒకసారి గెలిచారు, ఫినిష్, మరి వెళ్ళలేదు. డిఎంకే కూడా అంతే. అందువల్ల ఈయనకి చారిస్మా ఉన్నది. నేషనల్ గా ఎలాంటి ఇమేజ్ సంపాదిస్తుందా, నేషనల్ అది ఆయన ఏ రకంగా చేస్తాడు. ఏదో నేను డిప్యూటీ సీఎం అంటే కుదరదు. ఆయనకి అవకాశం ఉన్నది, ఐడియాస్ ఉన్నాయా, చేస్తారా లేకపోతే చేయరా, అది కొంచెం గ్రో అయిపోతారా, పార్టీ ఇక్కడే స్టేబిలైజ్ చేయాలి. అవన్నీ బయటకు వస్తాయి, ఆయన ఆలోచించుకుంటాడు, పెరగొచ్చు దేశం అంతా. కానీ ఆయన ఏ స్ట్రాటజీ అడాప్ట్ చేస్తాడు. అదే ఒకటంటే ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయాలన్న ఒక సంకల్పము, ఆ ప్రజల కోసము నిలబడాలన్న ఒక మంచి ఉద్దేశము, అది జనాల్లోకి తీసుకెళ్తుంది. అంతకుమించి ఇంకా ముఖ్య ఉద్దేశం, సదుద్దేశం ఏం కావాలనే సరే అడుగుతున్నారు. పొలిటికల్ గా ఇప్పుడు ఆ నేషనల్ వైడ్ గా ఆ పబ్లిసిటీ రావాలంటే ఈ క్వాలిటీస్ నిజంగానే సరిపోతాయా? అక్కడ వాటికి ఇవి ఎలిజిబిలిటీ అనేది మనం అనుకోవచ్చా? ఒకటి మీరు చూశారు, కేసీఆర్ అంటే నాకు చాలా గౌరవం. ఐ రెస్పెక్ట్ కేసీఆర్ పర్సనల్. ఎందుకంటే ఒక పెద్ద మనిషి, కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఒక రకంగా చూసేవాడు, తప్పులు చేస్తే చేస్తారు, కానీ కొన్ని సాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. నాలాంటి వాడు ఆలోచన, నాలాంటి వాడు. కేసీఆర్ కూడా ట్రై చేశాడు కదా, దేశం అంతా వెళ్ళాడు కదా, బ్రహ్మాండంగా ట్రై చేశాడు కదా. జార్ఖండ్ వెళ్ళాడు, మహారాష్ట్ర వెళ్ళాడు, మీటింగ్స్ పెట్టాడు, ఏదో రకంగా థర్డ్ పార్టీ తీసుకొద్దామని కష్టపడ్డాడు. తప్పకుండా మనం సీఎంగా ఎలక్ట్ అవ్వ ఉంటే ఆయన అక్కడక్కడ పోటీ చేద్దాం, ఆయన అక్కడక్కడ ప్రజలను చూద్దాను, ఆయనకి ఆ ధైర్యంగా వెళ్ళాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టుగా క్వాలిటీస్ ఉన్నాయి, క్వాలిటీస్ చాలా, క్వాలిటీస్ అందరికీ ఉన్నాయి, మంచి క్వాలిటీస్ అందరికీ ఉన్నాయి, కొన్ని మంచి క్వాలిటీస్, చెడ్డ క్వాలిటీస్. రాజకీయాల్లో ఎవ్రీ లీడర్కి కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి. లాయల్టీస్ రివార్డ్ చేస్తారు, కష్టపడతారు, పని చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి కొన్ని క్వాలిటీస్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఇతర రాష్ట్రాలని అట్రాక్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తెలుగు సినిమా క్లిక్ అవుతుంది, హిందీ సినిమా క్లిక్ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారు హిందీ సినిమాలో యాక్ట్ చేస్తే, హిందీ సినిమాలో హిందీ భాషే డబ్ చేయొచ్చు, హిందీయే చేయొచ్చు, యాక్ట్ చేయొచ్చు. అంటే అది యాక్సెప్టెన్స్ రావాలి అక్కడ పబ్లిక్. ఒక వ్యక్తి వారణాసిలో పవన్ కళ్యాణ్ అనగానే ఓ దీనికి ఐడెంటిఫై అవుతున్నాడు, ఇంత బోల్డ్ మ్యాన్, అది అంతవరకు మెసేజ్ పాకాలి. ఇప్పుడు మీకు నాకు మెసేజ్ పాకింది, బాగానే ఉన్నది, అది చాలదు కదా అక్కడ పాకాలంటే. ఎలాంటి మెషినరీ ఉన్నది, ఎలా మీడియాను వాడుతున్నారు, హిందీ మీడియాలో వస్తున్నారా లేకపోతే ఇంగ్లీష్ మీడియాలో వస్తున్నారా, అక్కడ ఉన్న వాళ్ళకి ఏం కాదు. ఈవేళ మీరు అక్కడ హైదరాబాద్లో కూర్చుని రేపు సాయంకాలానికి ఒక 10 కోట్ల మందికి మీ పేరు ఫేమస్ అయిపోవచ్చు. ఎందుకంటే మీడియా అలా మోసేస్తారు, మీడియా అలా తీసుకెళ్ళిపోతారు. ఓ సత్య ఆ వ్యక్తి ఉన్నాడా, ఆ వ్యక్తి పేరు అదా, వెళ్ళిపోతారు. అది సాలిడ్ అవ్వాలి ఇమేజ్. ఒక ప్రోడక్ట్
మీరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను కన్జ్యూమర్ ప్రోడక్ట్తో కంపేర్ చేయట్లేదు. ఒక ప్రోడక్ట్ ఉన్నది కన్జ్యూమర్ ప్రోడక్ట్, ఒక టూత్ పేస్ట్ అనుకోండి, ఏదో రిలయబిలిటీ ఉన్నదా, క్వాలిటీ, డెటాల్, ఆ క్వాలిటీ ఇది చూసుకో. బ్రాండ్ అంటారు. ఆ బ్రాండ్ ఆయన సంపాదించుకోగలరు దేశం అంతా. ఇందాక వారు చెప్పిన శ్రీనివాస్ గారు, ఈ బ్రాండ్ ఉన్నది, ఆ బ్రాండ్ సంపాదించుకోవాలి, ఆ బ్రాండ్ తెచ్చుకోవాలి. నరేంద్ర మోడీ బ్రాండ్ తెచ్చుకున్నారు, అందుకనే జనం అందరూ వినటానికి వస్తారు. తమిళనాడులో వస్తున్నారు, కర్ణాటకలో వస్తున్నారు, తెలంగాణ, ఆంధ్ర, కేరళ వస్తున్నారు. భాష తెలియపోయింది. అస్సాం సరే హిందీ అండర్స్టాండ్ చేసుకుంది. సో ఆ బ్రాండ్ అనేది ఆయన డెవలప్ చేసుకోవాలి, ఆ బ్రాండ్ అందరికి తెలియాలి. ఆ బ్రాండ్ ఎంతవరకు ఉన్నది? ఆంధ్రప్రదేశ్ వరకు 100% శ్రీనివాస్ గారిని అడగాలి. ఎందుకంటే నిజంగా 2 తెలుగు రాష్ట్రాలకైతే పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్, దాని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు, పుల్లారావు గారు అయితే ఒక మంచి వాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. ఎందుకంటే నేషనల్ వైడ్ గా ఒక ఎలివేషన్ అనేది అని అంటే సరే, ప్రధాని మోదీ నుంచి దిక్సూచి రాబోయే రోజుల్లో అనేది ఎంత వెళ్తున్నా ఒక బ్రాండింగ్ అనేది ఆయన ఎంతవరకు ఎలివేట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలబడి ప్రజల పక్షాన నిలబడి, మీరు అన్నట్టుగా ఇందాక డిప్యూటీ సీఎం అంటే డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉండాలనా, ఆ పదానికే వన్న తెచ్చారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన ఒక సామాన్య జన సైనికుడిలాగే ఆయన ఫీల్ అవుతున్నారు. నేను డిప్యూటీ సీఎం అని కూడా అనుకోవట్లా. ప్రజలకు కష్టం వచ్చిందంటే రోడ్డు మీదనే వెహికల్ ఆపేసి సమస్య ఏంటని తెలుసుకోవడం కావచ్చు. తన దగ్గరకు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కోసం జస్ట్ ఒక 2 రోజుల క్రితం మనకు ఒక ల్యాండ్ ఇచ్చిన పెద్ద ఆవిడ దగ్గరికి వచ్చి ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి కాళ్ళ మీద కూర్చొని ఆవిడతో మాట్లాడడం అని అంటే ఇంకా హంబుల్నెస్కి ఇంతకు మించి మనం ఇంకా మాటలు కూడా చెప్పలేము. మరి ఎంతవరకు నేషనల్ బ్రాండ్ అనేది పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో వస్తుంది అనుకోవాలి? రావాలంటే ఈ క్వాలిటీస్ ఎంతవరకు సరిపోతాయని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ సార్కి అయితే నేషనల్ బ్రాండ్ వచ్చేసిందండి. మనం అనుకుంటాం ఇంకా రాలేదేమో అనుకోని. సార్ పాపం పుల్లారావు గారు చాలా సీనియర్ వ్యక్తి అయినా, ఆయన ఏది మాట్లాడినా ఒక నిజాయితీగా మాట్లాడితే ఎన్నో డిబేట్ లో చూసాను అయింది. కానీ ఇందాక మాట అన్నారు ఆయన, ప్రతి నాయకుల్లో మంచి క్వాలిటీలు ఉంటాయని చెప్తే 99% మంచి క్వాలిటీ ఉన్న వ్యక్తులు అయితే మటుకి ఈ రోజుల్లో కానీ ఇంత ముందుగా రాజకీయ నాయకులు ఎవరు లేరండి. ఒక 50% ఉంటే ఉండొచ్చు తప్ప 100% మంచి క్వాలిటీ ఉన్న వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారే. మొన్న ఒక మాట చెప్పారు పిఠాపురం మీటింగ్ లోని, ఈ రోజు నేను ఒక డిప్యూటీ సీఎం గా గెలిచాను, పదవి ఉండొచ్చు, రేపు పొద్దున పదవి లేకపోవచ్చు, మానేస్తావా? పోరాటం మానేస్తావా? యుద్ధం చేయడం మానేస్తావా? ప్రజల పక్కన నించోడు మానేస్తావా? రేపొద్దు ఇంకో ప్రభుత్వం రావచ్చు, కానీ పేదల పక్కన నించోవాలి, న్యాయం పక్కన పోరాడాలి. అంతకంటే బ్రాండింగ్ ఏంటి చెప్పండి? అలా వ్యక్తి ఏ వ్యక్తి ఉన్నాడో ప్రపంచంలో ఎక్కడా లేరు. మీరు చెప్తున్నారు లాస్ట్ ఎలక్షన్ లో మన ఓటింగ్ శాతం చూస్తే అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, మిగతా దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి బస్సులు, ట్రైన్లు నిండిపోయి కట్టుకొని వచ్చి ఎక్స్ట్రా ఓటు శాతం పెంచారంటే దానికి కారణం ఓన్లీ పవన్ కళ్యాణ్ బ్రాండింగ్. అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ కి మనం ఏదో ఒక గొప్ప నాయకుని చేయాలి, ఆ కూటమికి గెలిపించాలనే ఉద్దేశంతో కేవలం పవన్ కళ్యాణ్ గారు చూసి మాత్రం వచ్చారు. అందుకే అంత ఓటు శాతం పెరిగింది, అంత భారీ మెజార్టీ ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్ బ్రాండింగ్ పెరిగిపోయింది. సార్ చెప్పినట్టు ఇంకా ఏంటంటే ఇంకా 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 చరిస్మా పెరగాలంటే పెరగక్కల. పవన్ కళ్యాణ్ తెలియని వ్యక్తి అంటే దేశంలో ఎవరికీ లేదు. ఇంకా ఎక్కడో కొంతమంది అక్కడ ఎక్కడ ఇంకా ఏంటో అన్నారంటే రాజకీయాలు లేని వాళ్ళు, ఇంకా టెక్నాలజీ లేని వాళ్ళు, ఇంకా ఈ ఫోన్లు, ఈ కమ్యూనికేషన్ లేనో తెలియపోవాల్సింది తప్ప పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు. మోడీ గారు ఈ రాష్ట్ర ప్రధాని, ఒక గొప్ప వ్యక్తి, ఒక ప్రధాని ఇష్టపడుతున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి అన్నట్టు ఒక పవన్ కళ్యాణ్ గారు అని ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే అండి పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయాలు, మత వ్యక్తి అన్న బ్రాండింగ్ సరిపోతుందంటారా? ప్రధాని మోదీ స్వయంగా ఇష్టపడుతున్న వ్యక్తి, ప్రధాని మోదీనే ఒప్పించి కూటమిలో చంద్రబాబుని చేర్చుకోవడానికి ప్రధాని మోదీనే ఒప్పించారు, ప్రధాని మోదీ మెచ్చిన వ్యక్తి, ఇంకా అంతకుమించి బ్రాండ్ అవసరం లేదంటారా? అంతే కదా మేడం. మీరు కొన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసాం మనం, ఒక సిప్ వెళ్ళి ఒక మంచు కొండ గుద్దేస్తున్నప్పుడు ఇంకా సరే యాక్సిడెంట్ అయిపోయింది, అందరూ చచ్చిపోతున్న టైంకి ఒక కెప్టెన్ వచ్చి దాన్ని సాక్సక్యంగా తిప్పి మన రౌండ్ తిప్పి షిప్ కి యాక్సిడెంట్ అక్కడ చేయడం ఎంత గొప్పతనం. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించేసి ఇంక రాష్ట్రం పని అయిపోయింది, ప్రతిపక్షం ఎవరో మాకు ఉండదని జగన్మోహన్ రెడ్డి విర్రవీగిపోతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసి సంఘీభావం ప్రకటించారు. తోటి వ్యక్తి జైల్లో అంటే మానవత దృక్పథంతో ఆయన దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ అయ్యో మా ఇద్దరం కలిసి మా బీజేపీ ఏమనుకుంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి ఒక కూటమిని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ గొప్ప వ్యక్తిగా శబాస్ అనిపించుకున్న వ్యక్తి. అంతమించే బ్రాండింగ్ ఏంటి చెప్పండి?
ఒక గొప్ప కూటమిని ఏర్పాటు చేశారు ఈ రోజు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడతారు మోడీ గారు. అది కూడా దేనికి, ఏదో రాష్ట్రాన్ని పాలించేద్దాం, రాష్ట్రాన్ని అధికారులకు వచ్చి దోసేసుకుందాం, వేల కోట్లు సంపాదించుకుందాం, దానికి అది కూటమి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఇడిపోయిన తర్వాత చాలా బాధల్లో, కష్టాల్లో, అప్పుల్లో ఉంది. యువతకి ఉద్యోగాలు లేవు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. బీఈడి బీటెక్ చదువుతున్న సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు చేసిన కర్మ ఎందుకు? ఇక్కడ సరైన పరిశ్రమలు తేలని జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఇలా సొంత వాళ్ళ యొక్క సామాజిక వర్గం బాగుపడడానికి, వాళ్ళ తొత్తులు బాగుపడడం తప్ప విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఎటువంటి చేయట్లేదు. అలాంటప్పుడు రాష్ట్రాన్ని ఒక గాలిలో పెట్టకపోతే మొత్తం గోండా వేసి ఒక మాఫియా, ఒక బీహార్, యూపీలో తయారైపోతుంది అన్న ఒక తపనతో ఈ కూటమిని కూర్చారు. ఇంకంతమించి బ్రాండింగ్ ఏంటి చెప్పండి? ఈరోజు చెప్తున్నా కదా మేడం, పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే కులం చూడరు, మతం చూడరు, తనామన అనే భేదం లేదు. తప్పు చేస్తే మన ఒకటే మాట చెప్పారు, మీరు ఇష్టం ఉంటే ఉండండి, లేదు నేను ఇలా కాదు ఇంకోలాగా పాత రాజకీయ నాయకులా ఉంటాను బయటకు పడని చెప్పేట మాట. అలా ఎవరైనా చెప్పగలరా? బతుకులాడుకొని గడ్డం పట్టుకొని అయ్యయ్యో మన పార్టీ డ్యామేజ్ అయిపోద్ది, మన పార్టీలో ఉండండి అన్న పార్టీలు చూసాం. పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉంటేనే వెనకాలండి, అవినీతి లేకపోతున్నాడండి, మీ మీద కేసులు లేకపోతున్నాడండి, మీ మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేనన్నాడండి, అంతే తప్ప అవినీతి చేసిన మాత్రం వద్ద క్లియర్ గా చెప్పారు పవన్ కళ్యాణ్. అలాంటి గొప్ప పార్టీ జనసేన పార్టీ, అలాంటి పార్టీకి నాయకుడు పవన్ కళ్యాణ్, అదే ఒక గొప్ప బ్రాండ్ ఈ దేశానికి. పుల్లారావు గారు విన్నా, ఇది ఆయన అంత స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా అన్నప్పుడు నేను డైరెక్ట్ గా కాదు అవును అంటాం కష్టం కదా. ఓకే, అంటే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, పుల్లారావు గారు ఏదున్నా కుండబద్దలు కొడతారు, వాస్తవం ఉంటే వాస్తవం మాట్లాడతారని చెప్పారు. అంటే శ్రీనివాస్ గారు మాట్లాడిన దాంట్లో చాలా మంది తప్ప ఆయన నిజాయితీ పడైతే లేరు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన దాని గురించి పార్టీ కొమ్ము గైడింగ్ గానీ ఓ పార్టీ పక్క నుంచి ఉన్న వ్యక్తి అయితే అలాంటి సీనియర్ వ్యక్తులు ఇంకా మన రాష్ట్రాలకి మన దేశానికి అవసరం. ఎందుకంటే అలాంటి వ్యక్తులు చూస్తే మన రాజకీయాల్లోకి వచ్చాం. వాళ్ళ విశ్లేషణ ఎలా ఉంటుంది అంటే నిజాయితీగా బ్రతకండి, నిజాయితీగా మాట్లాడండి, ఉండదున్నట్టు మాట్లాడి చెప్పే వ్యక్తి పుల్లారావు. మీ మీద పుల్లారావు గారు చాలా పెద్ద భారం వేశారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చాలా పెద్ద భారం వేశారు. మంచి మాటలు అన్నారు, ఎక్కువ చెప్తే పోతాదని ఊరుకోవాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే బ్రాండ్ అనేది నరేంద్ర మోదీ చెప్పినంత విన్నా, ఆయన భక్తికి, ఆయన బ్రాడ్ మైండెడ్నెస్ కి ఐ రెస్పెక్ట్. శ్రీనివాస్ గారు చెప్పింది రెస్పెక్ట్ఫుల్, ఆయన చెప్పింది ఒక ఫోర్స్ఫుల్ గా చెప్పారు. అలాంటి వాళ్ళు ఉండాలి, తప్పకుండా అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ వ్యక్తిలో లేకపోతే, పుల్లారావు గారు అవతల ఆ వ్యక్తిలో లేకపోతే చెప్పే వాళ్ళలో కూడా ఆ సత్తా రాదు. ఇక్కడ కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ శక్తిలా ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ గారు ఒక ప్రభంజనంలో మాట్లాడుతున్నారు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఏమిటంటే బ్రాండ్ అనేది ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వ్యూ అది, మీరు తప్పని చెప్పిందంటే ఒప్పుకుంటాను. నన్ను ఎవరైనా మర్యాదగా మీకేం తెలియదన్నా నవ్వుకుంటాను హ్యాపీగా. ఐ బి వెరీ హ్యాపీ. బట్ రెస్పెక్ట్ఫుల్ గా చెప్తే బ్రాండ్ అనేది కన్సిస్టెంట్ కాదు. బ్రాండ్ అంటే ఈవేళ నాకు బ్రాండ్ ఉన్నది, నా ఆస్తి 5 ఎకరాలు ఉన్నది, అది అలా రేట్ పెరుగుతుంది అని కాదు. బ్రాండ్ పైకి కిందకి వెళ్ళిపోతాడు. మొన్న జూన్ 2024లో నరేంద్ర మోడీ బ్రాండ్ ఫెయిల్ అయిపోయింది కదా. ఆఖరికి బెనారస్ లో లక్షల కోట్లు పెట్టిన 1,50,000 ఓట్ల మెజారిటీతో బయటకు వచ్చాడు. 1,50,000 మళ్ళీ లైఫ్ లో పోనీ చేయడు బెనారస్. నాకు తెలుసు కాబట్టి చెప్తాను. ఐ మెట్ హిమ్ మెనీ టైమ్స్, నేను వాచ్ చేస్తూ ఉంటాను మూవ్మెంట్స్. ఎందుకంటే బ్రాండ్ అనేది కన్సిస్టెంట్ కాదు. మీరు ఈవేళ ఒక న్యూస్ మీడియాలో ఉన్నారు, మీకు తెలుసు కదా, ఒక వీడియో వైరల్ అవుతుంది, కొన్ని అవ్వవు. ఇంకో వీడియో సేమ్ ఫార్ములాతో అవ్వదు. ఎందుకు అవ్వదు? తిట్టాడు, లేకపోతే వల్గర్ సీన్స్ ఉంటాయి, అవ్వదు. ఇది సో బ్రాండ్ అనేది కన్సిస్టెంట్ కాదు. బ్రాండ్ అనేది కాన్స్టెంట్ గా చేసుకోవాలి. మార్కెట్ పుల్లారావు గారు మీరు అన్న మాటతో నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ పవన్ కళ్యాణ్ విషయంలో ఇది యాక్సెప్టబుల్ కాదేమో అనే దాని గురించి పాయింట్. ఎందుకంటే అది అంత మనకి పవన్ కళ్యాణ్ అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. నాకు ఏమి పెద్ద సంబంధం లేకపోయినా ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయనకి ధైర్యం ఉన్నది, కాంప్రిహెన్షన్ కూడా ఉన్నది, చదువుతాడు, తెలుసు, అన్నీ ఉన్నాయి. అండ్ దట్ టు దట్ ఎక్స్టెంట్ నేను ఇందాక మాట కూడా చెప్పా, ఆల్ పొలిటికల్ లీడర్స్ హ్యావ్ సమ్ గుడ్ క్వాలిటీస్, ఆల్ సమ్ మెనీ హ్యావ్ మెనీ బ్యాడ్ క్వాలిటీస్, అది వేరే విషయం. అది బ్రాండ్ ఇస్ నాట్ సో సింపుల్. మీరు చూస్తున్నారు కదా, ఒక టూత్ బ్రష్ కొంటారు అంటే మనుషులు టూత్ బ్రష్ అంటే ఇట్ ఇస్ ద కన్జ్యూమర్ మార్కెట్. పాలిటిక్స్ మీడియా తీసుకెళ్తారు, ముందర మీడియా తీసుకొస్తారు. మీడియా ఏంటంటే విశేషం, టీవీ సెట్ అనేది చాలా డేంజరస్ కెమెరా. అది అబద్ధం ఆదు. మన మొహం చూడగానే జనం మన కళ్ళలాగా ఉన్నాయి, ముక్కలాగా ఉన్నది, ఎలా మాట్లాడుతున్నాడు వీడు దొంగ ఏంటి అని వచ్చేస్తారు. దాచుకోలేం. ఎవరు చూసినా మళ్ళీ అసెస్ చేస్తారు, చదువునినా లేకపోయినా.
బ్రాండ్ అనేది కన్సిస్టెంట్ కాదు. బ్రాండ్ అంటే ఈవేళ ఉన్నది ఇంకా పెరుగుతా ఉన్నది, తగ్గిపోతా వస్తుంది. బ్రాండ్ తగ్గిపోతా వస్తారు. రాసుకునేవాళ్ళు తగ్గిపోయింది కదా, మన ప్రాంతీయ నాయకులు బ్రాండ్ తగ్గిపోయింది కదా, తగ్గలేదా, తగ్గిపోయింది కదా. ఇవాళ స్టాలిన్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అని నేను చెప్తున్నాను. ఐ డిఫెండ్ నేషనల్ టీవీ మీద డిఫెండ్ చేస్తాను. ఎందుకంటే ఓ ఫ్యామిలీ మ్యాన్, ఎప్పుడు ఒక లైన్ ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ ఆడు వీడు అని తిట్టడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాడు, మర్యాదగా విమర్శిస్తాడు, ఫైట్ చేస్తాడు. ఐ రెస్పెక్ట్. కానీ 55% ఓట్ల నుంచి డిఎంకి ఈవేళ 26% తగ్గిపోయి 26. 10 మంది పార్ట్నర్స్ లేకపోతే గవర్నమెంట్ రాదు. 10 మంది చిన్న చిన్న పార్టీలు అందరం కూర్చోబెట్టి. సో బ్రాండ్ అనేది కన్సిస్టెంట్ కాదు. బ్రాండ్ తీసుకొని చాలా చేయాలి, అంత సింపుల్ కాదు. భారతదేశం మీకు మీడియా మాట వాడుతున్నా, భారతదేశం ఒక మీడియా మార్కెట్ కాదు. భారతదేశం 1000 మీడియా మార్కెట్. అంటే పట్నాలో జరిగేది ఇక్కడ మీడియా పనికిరాదు, అక్కడ జరిగేది ఇక్కడ పనికిరాదు. వేరే 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 బజార్స్. అంత కీన్గా అనలైజ్ చేయాలి. అది ఆ హర్ది లైన్ క్రాస్ చేయగలరా? అది ఇంట్రెస్ట్ ఉన్నదా? ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఆయన డెవలప్ చేసుకోవచ్చు. వయసు ఉన్నది, భాష ఉన్నది, ఎనర్జీ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది కాబట్టి. అది ఉన్నదా? అంటే బీజేపీ తప్పకుండా ఆయన్ని పెంచవచ్చు. మీ అంచనా ప్రకారము పుల్లారావు గారు, ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారము సో మెనీ ఇయర్స్ నుంచి మీరు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు కాబట్టి చాలా అంశాలను ఆయనతో ఏకీభవించే వాళ్ళు చాలా, ఆయన వ్యక్తిత్వం గురించి కావచ్చు, నిజాయితీగా పనిచేసే తత్వాన్ని గురించి కావచ్చు, ఇప్పటికీ కూడా తన పార్టీలో తప్పు చేసినా ప్రశ్నించే గుణం కావచ్చు, ఎప్పటికీ విడను అన్న విషయాలు కావచ్చు మనం చూడడం జరిగింది. ప్లస్లు మైనస్లకు సంబంధించి ఇంకా ఏవి ఇంప్రూవ్ చేసుకుంటే మీరన్న రేపు నేషనల్ ఫిగర్గా ఆ బ్రాండ్ అనేది వస్తుందని మీరు అనుకుంటున్నారు? చాలా చాలా మార్చుకోవాలి. ఎన్టీ రామారావుకి ఒకనప్పుడు 1900 నేను మెమరీ నేను చెప్తున్నా, ఏదో గూగుల్గా గడగడ వెళ్ళిపోలేదు. 85లో ఆయనకి 28 ఎంపీలు వచ్చారు. 28. కాంగ్రెస్ పార్టీకి 4-5 వచ్చారు ఆంధ్రాలో. సో ప్రతి రాష్ట్రానికి 2 ఎంపీలు పెట్టారు. నా ఇమేజ్ పెంచమన్నాడు. నేషనల్ ఫ్రంట్ ఫామ్ చేశాడు. కాంగ్రెస్ పార్టీని డిఫీట్ చేయించాడు. ఆయన ఓడిపోయేది ఆంధ్రాలో 89లో. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓడిపోయి వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ఆయన పార్టీ పెరగలేదు. అది పెరగడానికి చాలా సస్టైనబుల్గా చేయాలి, చాలా ఇంటెలిజెన్స్ కావాలి, చాలా అడ్వైజర్స్ కావాలి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాలంటే ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు 500 మంది పనిచేస్తారు. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు, ఇలాన్ మస్క్ ఒక్కడే చేయలేదు. ఆయన ఒక స్టేట్ తీసుకున్నాడు, ఒక వ్యవహారం తీసుకున్నాడు. అలాగా అది అంత టీమ్ ఫామ్ చేసుకోవాలి, చాలా స్మూత్గా చేయాలి. బీజేపీ మంచి ప్లాట్ఫామ్ ఇస్తారు. బీజేపీలో ఈవేళ ఎవరో నాయకులు వస్తారు. నరేంద్ర మోడీ తర్వాత 2-3 ఉన్నారు, మంచిగా పెరిగారు. అక్కడ ఫడ్నవీస్ అనుకో, హేమంత్ శర్మ అనుకో, పెరిగారు. బీజేపీ కూడా డెలిబరేట్గా కొత్త నాయకులు దింపుతున్నారు. చిరాగ్ పాస్వాన్ ఉదాహరణ చెప్తున్నారు. రామ్విలాస్ పాస్వాన్ కొడుకు. ఆయన పవన్ కళ్యాణ్ గారి కంటే 5-6 సంవత్సరాల వయసు చిన్న పదార్థం పెంచుతున్నారు. అవన్నీ స్ట్రాటజిక్గా చేస్తున్నారు. ఎందుకంటే మనమే కూర్చుంటే మనం వెళ్ళిపోయాక 20 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. కొత్త నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీలు మంచి పార్టీలు ఎందుకు పోయినాయి? కొత్త నాయకులు తీసుకురాలేదు. 45 సంవత్సరాలు ఒక్కళ్ళు ఉన్నారు కేరళలో, బెంగాల్లో. అది చచ్చిపోయాక దిగిపోయాక ఎవరు లేరు. జీరో అయిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీకి 2% ఓట్లు 3% ఓట్లు వస్తున్నాయి బెంగాల్లో. అది తప్పకుండా బీజేపీ ఆ స్ట్రాటజీ ఉండాలి. తప్పకుండా ఇది ఆయన వాడుకోవచ్చు. నేషనల్ లెవెల్లో చాలా చేయాలి. మీరు ఇందాక మీకు చెప్పాను ఉదాహరణ, తెలుగు సినిమా కాదు, అంటే ఇందులో ఒకటి, అంటే మీరు అన్నదానితో ఏకీభవిస్తాను. బట్ ఏంటంటే ఆయనకు బ్రాండింగ్ ఆల్రెడీ వచ్చింది అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఫండింగ్ కావచ్చు, సమస్య ఉంది అని అంటే అది ప్రాంతము, కులము, రాష్ట్రము అనేది చూడకుండా అక్కడికి వెళ్ళిన విధానం కావచ్చు, ప్రతి చోట తన అవసరం ఉంది అనుకున్న ప్రతి చోట తను వెళ్ళిన విధానము, తను వెళ్ళకపోయినా తన సాయాన్ని పంపించిన విధానము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంతకు మించిన బ్రాండింగ్ ఒక మనిషికి ఏముంటుంది? నేను ఆంధ్రప్రదేశ్లో లేదన్నానా? ఆంధ్రప్రదేశ్లో బాగా ఉన్నది. ప్రతి ఊర్లో తెలుసు ఆయన బ్రాండ్ ఫుల్గా. ఆయన బ్రాండ్ అన్ని చోట్ల ఉన్నది. తెలంగాణలో కూడా కొంతవరకు ఉన్నది. ఆయన కేర్ఫుల్గా తెలంగాణ వెళ్ళలేదు. ఎందుకంటే ఫెయిల్ అయిపోయేది అనుకో, ఓడిపోయేది, చారిస్మా లేదే అంటారు కదా. ఓకే. సో కేర్ఫుల్గా సర్జికల్గా ఒక సర్జన్ ఎలా ఆపరేషన్ చేస్తాడు, ఆయన దూరంగా ఉన్నాడు, చూసాడు, పత్తాడి పొడి మాట్లాడాడు, తెలంగాణ అయిపోయింది. నేషనల్ చాలా ఈజీ ఒక రకంగా. ఎందుకంటే బుల్లాల మీద మోయటానికి బీజేపీ ఉన్నారు, ప్లాట్ఫామ్ అరేంజ్ చేస్తారు. కానీ దానికి చాలా సెరెబ్రల్ సర్కిల్ ఉండాలి.
ఒక వ్యక్తి చాలా సెరెబ్రల్ సర్కిల్ ఉండాలి, చాలా మంది ముందరకు తీసుకురావాలి. ఒక నేషనల్ ఫిగర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట చెప్తా, మళ్ళీ వారణాసి అంటున్నాను ఊరుకుని, వారణాసి అంటున్నా లేకపోతే చెన్నై అంటున్నా, వెళ్ళేటప్పటికి ఆల్రెడీ మనుషులు అక్కడ ఈయన ఒక చారిస్మాటిక్ ఫిగర్ అని ఒప్పుకోవాలి. అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలు బట్టి పాలిటిక్స్ లో ఉన్నాడు, 20 ముఖ్యమంత్రి చేశాడు అఖిలేష్ యాదవ్, బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. శ్రీనివాస్ గారికి చెప్తున్నా, డిప్యూటీ సీఎం గారు ఒకే ఒక నాయకుడు వచ్చేసాడు, చాలా మేధావి, కన్నింగ్ ఫెలో, షోల్ ఫెలో, మంచోడు అఖిలేష్, అన్ని గుణాలు ఉంటాయి. కానీ పెరిగేదా నేషనల్ గా. పక్క రాజస్థాన్లో హిందీ రాష్ట్రంలో యాదవులు ఉన్న చోట ఒక్క సీట్ రాదు, హర్యానాలో రాదు, జార్ఖండ్లో రాదు, బీహార్లో రాదు, బెంగాల్లో రాదు. ఎందుకు రాదు? అంత నాయకుడికి అది కులం, బ్యాక్వర్డ్ క్లాస్ లీడరు, 20 సంవత్సరాలు బట్టి పాలిటిక్స్ లో పెద్ద పదవుల్లో ఉన్నాడు అఖిలేష్ యాదవ్. ఒక మంచి వ్యక్తి కొడుకు ములాయం సింగ్ యాదవ్కి చాలా మంచి పేరు ఉన్నది, చాలా జనరస్ మ్యాన్, నాకు తెలిసిన వ్యక్తి, జనరస్ మ్యాన్, చాలా గొప్ప హృదయం ఉన్న వ్యక్తి ములాయం సింగ్ యాదవ్. గ్రాడ్యుయేట్స్ ఉందో ఏమేమి ఉందో, కానీ పెరగలేదే. ఏదో ఒకసారి ఒక సీట్ మధ్యప్రదేశ్లో గెలిచారు, మళ్ళీ ఓడిపోతారు. రాజస్థాన్లో 1-2 సీట్లు గెలిచారు, ఓడిపోతారు. ఒక మీటింగ్ పెడతారు, 2 లక్షల మంది వస్తారు, ఓటింగ్ 0. ఎందుకు రాలేదు చెప్పండి? అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్కి ఎందుకు రాలేదు? సరే ఇక్కడ అక్కడ 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 ఈ 10 సంవత్సరాలు బట్టి ఓవేసీ తిరుగుతున్నాడు, కుదరట్లేదే. ఇంకా పెరగొచ్చు, ఒక రోజు మొత్తం మీద పెరగవచ్చు, కానీ ప్రస్తుతం లేదే. అంటే మిగతా వాళ్ళకి అంటే ఒకటి మీరు అన్నదానికి సంబంధించి శ్రీనివాస్ గారు అంటే పుల్లారావు గారు కాసేపే ఉంటా అన్నారు, అందుకే కొంచెం ముందు ఆయన దగ్గర బ్రీఫ్ తీసుకుని ఆయన అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ మీ దగ్గర నేను ఆన్సర్ రాబట్టుకుంటాను. ఒకటి ఏంటంటే మీరు అన్నదాని ప్రకారం చూసుకుంటే పుల్లారావు గారు మర్యాదగా ఉండదు. బ్రాండ్ అనేది అంతే. అంత నేను చెప్పేది ఏంటంటే అందరూ కాదు, బయటికి వెళ్ళాలంటే బ్రాండ్ చాలా కష్టం. కాకపోతే ఇక్కడ మిగతా వాళ్లకు లేనిది పవన్ కళ్యాణ్కి ఉన్నది. ఒక చిన్న విషయాన్ని మర్చిపోయారేమో అనేసి నాకు అనిపిస్తుంది, మీకు గుర్తు చేస్తున్నాను. వాళ్ళకి ఎంతవరకు అభిమానులు ఉన్నారు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, మీరన్న ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, ఇక్కడ డివోటీస్ అందరూ పవన్ కళ్యాణ్కి ఒక సైన్యము, ఒక పిలుపు పిలిస్తే వచ్చే సైన్యము, అది అన్ని రాష్ట్రాల్లో ఆయనను అభిమానించి ఒక సైన్యము. ఆయనకు ఆ సైన్యము బ్రాండింగ్ కాదంటారా? కాదు కాదు, అసలు కాదు. సైన్యానికంటే మీరు బ్రిటిష్ భారతదేశాన్ని 150 సంవత్సరాలు పరిపాలించారు. ఎంతమంది తెల్ల ఆఫీసర్లు ఉండేవారు? 8,000 మంది, అంతే. 8,000 మందితో పరిపాలించారు భారతదేశాన్ని, 30 కోట్ల జనాభాని. 8,000 అంటే ఇది జనం కాదు. నేనేమన్నా సెరెబ్రల్ పవర్, మీకు బ్రాండ్ అంటే సెరెబ్రల్ పవర్. ఓకే, ఇది ఊరుగానే శబ్దం కాదు. అది ఆయన శ్రీనివాస్ గారు అనొచ్చు, మా లీడర్కి సెరెబ్రల్ పవర్ నాకు కాదట్లేదు. వాడతాడా, చేస్తాడా, ఎలా చేస్తాడు, బ్రాండ్ అనేది ఎలా తెచ్చుకుంటాడు, ఒక స్టేట్మెంటు లేకపోతే గవర్నమెంట్ అఖిలేష్ యాదవ్ బ్రాండ్ ఏంటి? ఏదో బీసీలకు చెప్తాడు, యాదవ్లకు చెప్తాడు, బీజేపీకి వ్యతిరేకం, ముస్లిమ్స్తో ఉంటాడు, బీజేపీకి వ్యతిరేకం ఉన్నాడు. అది బాగా పనిచేస్తుంది ఉత్తరప్రదేశ్, అంతే. బయట ₹1 చలామణి అఖిలేష్ యాదవ్. చాలా షూడ్ ఫర్, చాలా షూడ్ మ్యాన్, హ్యూమర్ ఉన్నది, స్నేహం ఉన్నది, స్నేహం ఉన్నది చెప్తున్నా. ఎన్ని పార్టీ లెక్క పెట్టాడు, స్నేహం ఉన్న వ్యక్తి. లాలూ ప్రసాద్ చెప్పండి మీరే సత్తాగా. అందువల్ల అది బ్రాండ్ డెవలప్ చేసుకోవచ్చు. చేసుకుంటారా లేదా అంటే ఆయన దగ్గర శక్తి ఉన్నది, చేసుకోకపోవచ్చు. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దీనికి ఒక ఫార్ములా లేదు, ఒక యాంటీబయాటిక్ కాదు, తీసుకుంటే జబ్బు దగ్గర. ఇది హ్యావ్ టు యూస్. ఏదో అన్సర్టనిటీస్ ఉంటాయి, 5th సెన్స్ 6th సెన్స్ వాడి రావాలి. బ్రాండ్ పెంచుకోవాలి. బ్రాండ్ అంటే ఒక మంచివాడని కాదు, ఇంకా బ్రాండ్ ప్లస్ అంట. బ్రాండ్ ప్లస్ అంటే తెలియటం కాదు, ఆ ప్లస్ కూడా ఉండాలి. అది డెవలప్ చేసుకుంటారా నేను చెప్పలేదు, అవి తెచ్చేసుకోవచ్చు, చేసుకోవట్లేదు నేను అంటలేదు, బట్ వెయిట్ అండ్ సీ అంటున్నా. శ్రీనివాస్ గారు మేడం, చాలా విషయాలనైతే ముఖేష్ గారు ఉన్నాయి ప్లస్లు, ఇంకా వారికి ప్లస్లు ఇంకా యాడ్ అవుతే బ్రాండింగ్ అనేది ఇంకా ఎవరు చెరపకుండా ఆ ఫ్లోటింగ్లో వెళ్లకుండా పదిలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చరిష్మా అనేది ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. అది ఇప్పుడు మోదీ విషయంలో మొన్న ఎలక్షన్ టైంలో చూసాము అని పుల్లారావు గారు చాలా క్లియర్గా శుతిమెత్తగా మెత్తి చెప్పారు. ఏమంటారు? ఇప్పుడు ఒకటి మేడం, మిగతా నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అఖిలేష్ యాదవ్, అలాగే పవన్ కళ్యాణ్ నాయుడు, పవన్ కళ్యాణ్ కాపు, ఎక్కడ తోక తగిలించుకోడైనా
పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు, పవన్ కళ్యాణ్ ఒక విప్లవ భావాలు ఉన్న నాయకుడు, పవన్ కళ్యాణ్ ఒక ఆడపిల్లలకి అండగా ఉన్న నాయకుడు, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే తాట తీసే నాయకుడు, ఇక్కడ క్రిమినల్ గోండా రాజకీయాలు జరగకుండా ఆపగల నాయకుడు. ఇది బ్రాండింగ్ మేడం. ఈ టైప్ ఆఫ్ నాయకత్వం ఎక్కడా లేదు చెప్తున్నా. కొంతమంది నాయకులు ఉన్నారంటే ఒక మతానికి వెనకేసుకొస్తారు, ఇంకొంతమంది నాయకులు ఉన్నారంటే ఒక కులాన్ని వెనకేసుకొస్తారు. పవన్ కళ్యాణ్ అలా కాదు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పేదరికం ఉండకూడదు. ప్రతి పేదోడు, ప్రతి అమాయకంగా ఉన్న బారుమున్న పల్లెటూరు కూడా రాజకీయాలు చేయాలి, రాజకీయాలు శాసించాలి, ప్రజలకు పడ్డ అన్నం పెట్టాలి. ఈ టైప్ ఆఫ్ బ్రాండింగ్ పవన్ కళ్యాణ్ గారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే రాత్రి మీద ఒక కులం మీద గొడవ తెచ్చో, ఓ మతం మీద గొడవ తెచ్చో ఈ రకంగా వచ్చిన నాయకులు తప్ప పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. సినిమాల్లో ఊపారు, పక్కన పెట్టేశారు. బోల్డ్ డబ్బు వస్తుంది. మీరు బ్రాండింగ్ అన్నారు మేడం. మన ఇండియాలోని చాలా మంది సినిమా యాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, మహేష్ బాబు, ప్రభాస్, ఇంకా మన రామచరణ్ గారు, అల్లు అర్జున్ గారు, అందరూ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున కూల్ డ్రింక్ యాడ్ ఎప్పుడైనా చేశారా మేడం? ఎన్ని కోట్లు వస్తుంది? ఎందుకు చేయలేదు? అది తాగితే ఆరోగ్యానికి హానికరం. ఒక సిగరెట్ కి ఎప్పుడైనా యాడ్ చేశారా మేడం? ఎందుకు చేయట్లేదు? అది తాగితే లెన్స్ పాడైపోతాయని చెప్పేసి. ఆ టైప్ ఆఫ్ బ్రాండింగ్ ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా? డబ్బు వస్తున్నా వద్దని వదులుకున్న మనిషి ఇంత నిజాయితీ పడు ఆడంబరాలకు దూరంగా ఉండి ఒక సామాన్యులాగా ఎంతో మంది ఎన్నో అవమానాలు తెస్తుంటే మీరు చెప్పేదానికి సంబంధించి ఏపీలో ఆయన బ్రాండ్ ఫిక్స్ అయిపోయింది, దానికి అసలు ఎలాంటి డౌట్ లేదు అంటున్నారు. నేషనల్ వైడ్ గా ఇవన్నీ ఎంతవరకు ప్లస్ అవుతాయి? ఎందుకంటే మన దగ్గర జరిగినవి నేషనల్ వైడ్ గా కూడా చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఉంటారా అని నేషనల్ వైడ్ గా చూస్తున్నారు. ఇప్పుడు చూస్తారు. ఆయన ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో ఒక మాట చెప్పాడు. ఆయన అయ్యన్న పాత్ర స్పీకర్ గారి ముందు ఏం చెప్పాడు? తప్పు చేస్తే నన్ను సరే శిక్షించే చట్టాలు రావాలి అని ఒక మాట. ఇప్పుడు పుల్లారావు గారు ఏమన్నారు? టీవీ ఛానల్ ఉన్న పవర్ఫుల్ గా ఈ మీడియాకు ఉన్న పవర్ ఎక్కడా లేదని చెప్పారు. ఒక మాట ఊసుకో అంటే ప్రపంచం అంతా తెలిసిపోతుంది. ఈ అసెంబ్లీ జరిగిన మాట ప్రపంచంతో చూడదా? ఈ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మాట ప్రపంచంతో చూడదా? ఆ రకంగా రోల్ మోడల్ అవుతారండి. ఎక్కడో ఇంగ్లీష్ సినిమాలోనే నేను హీరో చూశాను. ఒక సినిమా నర్సల్ మండేల కోసం సినిమా తీశారండి. ఒక వ్యక్తి ఒక బ్యాంక్ లో దూరుతారు, నలుగురిని వేసుకొని అందరూ ఏమనుకుంటారు? బ్యాంక్ డబ్బు కోసం దూరాడేమో అనుకుంటారు. కానీ అంతా అంటారు, పోలీసులు అందరూ చుట్టుపడతారు. కానీ పైకి వచ్చిన తర్వాత ఒక 100 కోట్ల రూపాయలు బయట తీసి అగ్గిపేట తగలెట్టేస్తాడు ఆ ఉగ్రవాది. తగలెట్టేస్తే ఇదేంటి బ్యాంక్ లో దూరాడు, దొంగతనం కోసం వెళ్ళాడు కదా, ఈ డబ్బు తగలడుతున్నది, ఈ డబ్బు కోసం దేనికోసం వచ్చాడు, దేనికోసం బ్యాంక్ లో దూరాడని చెప్పి అనుకుంటే అప్పుడు ఒకటే మాట్లాడతాడు, నర్సల్ మండేలా గారిని విడుదల చేయండి, ఆయన అభిమాని, అలాంటి నీతోని వ్యక్తి నాకు కావాలి అని ఒక మారుమూర పల్లె ఒక తండావాసి యుద్ధానికి దిగాడు సిటీలోకి వచ్చి. అలాంటి గొప్ప వ్యక్తి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియదు. నేను పల్లెటూరు అండి, ఆయన ఇష్టపడ్డాను, నాకు ఒక ఎంపీ సీట్ ఇచ్చారు, ఆయన కోసం పోరాడుతాను, ప్రభుత్వం వచ్చింది, నాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను అడుగులో జరుగుతాను. ఎందుకంటే నేనేందుకు గొప్పగా చెప్పినప్పుడు నర్సల్ మండేల కోసం ఒక మూవీలో చూస్తే అండి కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి. వెంటనే విడుదల చేశారు. ఆ రకంగా విడుదల అయ్యాడు ఆయన. ఎందుకంటే ప్రభావం అన్నది ఎలా ఉంటుందంటే అండి, ఒక్క మాట నిజాయితీగా, నిక్కచ్చిగా, గట్టిగా పిడికిలు బిగించి కుండ బద్దలు కొట్టినట్టు నిజాయితీలో మాట్లాడితే దేశంతో బ్రాండింగ్ అవుతుంది. అలాంటి బ్రాండింగ్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గురువు గారు చెప్పిందంటే తప్పులేదు. ఆయన ఏంటంటున్నారంటే రాజకీయంలోకి వచ్చిందా కొంతమంది మార్పులు ఉంటాయి, అందరూ ఒకేలాగా ఉంటారు అని చెప్పి అంటున్నారు. తప్పులేదు. మా నాయకుడిమే మా నమ్మకుంటుంది. గురువు గారు సీనియర్ మోస్ట్. ఒకప్పుడు ఎంతో మంది నేను న్యాయం ధర్మం వచ్చిన వాళ్ళు ఉన్నాయి, తర్వాత అవినీతి పరిపాలనలు కూడా ఉన్నాయి. అన్ని చూసిన తర్వాత సార్ విశ్లేషణ ఎలా ఉంటుంది, దానికి మేము ఏకీపిస్తున్నాం. ఏది ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు మొట్టుకైతే మటు చెప్తున్నారు కదండి, ప్రజలు బాగుండాలి. ఇప్పుడు ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్నాడండి, అటవీ శాఖ తీసుకున్నాడండి. ఈ రెండు ఏంటండి దేశానికి వెన్నుముక్క. ఈ యొక్క గ్రామాలు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటది, అడవులన్నీ బాగుంటే ప్రజలకు పడి అన్నం దొరుకుతుంది, జంతువులు సంరక్షణగా ఉంటాయి, వనరులు బాగుంటాయి, ప్రకృతి బాగుంటది, మన స్వచ్ఛమైన గాలి పీల్చి మనం ఆరోగ్యంగా ఉంటాం అని తీసుకుంటే ఆయన ఓమేసి అడితే ఎవరా, కూడా అడిగితే ఎవరా చెప్తున్నాను. ఆ రకంగా మేము పొంగిపోయి మా నాయకులకు మేము గొప్ప చెప్పుకుంటున్నామండి. అది ఒక పెద్ద బ్రాండ్ గానే ఫీల్ అవుతున్నాం. ఇదంతా ప్రపంచం అంతా చూస్తుందండి. అంటే ఉన్న సైన్యము సరిపోదు అంటే ఇంకా ఎఫర్ట్ అయితే కావాలని పుల్లారావు గారు అంటున్నారు. ఆయన చెప్పింది 100% వాస్తవం. అది దానికోసమే కదా పునాదులు వేస్తున్నాము, దానికోసమే కదా. ఇప్పుడు మాకు సీట్ ఇవ్వలేదండి, కాము ఎందుకున్నాం,
రే మార్పు అనేది చదువుతా ఉంటది, మార్పు వస్తా ఉంటది, ముందుకు వస్తా ఉంటది మార్పు. నేను స్టార్టింగ్ మారుతి 800 కారు కొనుక్కున్నాను, ఇప్పుడు కాస్ట్లీ కారులో తిరుగుతున్నాను. మార్పు, ఓర్పు, సహనం. రూపాయి దాస్తే మనం పైకెళ్ళకి వస్తాము. ఒక్కొక్క మనిషిని పిలిచి విప్లవాలు, ఇది నిజాయితీగా బతకాలి, నీతిగా బతకాలి, ప్రపంచానికి మనం ఏదో చేయాలి. మనిషి పుట్టి ఈ రోజు ఉంటాం, రేపు చచ్చిపోతాం. బతుకున్న పిల్లలు మనతో పాటు 10 మంది పక్కడికి అన్నం పెడితే రేపు పొద్దున మన పిల్లలు మన మనలు కూడా ఆ పుణ్యంతో బతుకుతారని ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే అది ఫ్యూచర్ లో మారుతుంది. అలాగే బ్రాండింగ్ పెరుగుతుంది. సార్ చెప్పింది రాత్రి మీద ఏ బ్రాండింగ్ రాదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అన్ని రాష్ట్రాలు తిరగాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మా అయితే ఇంకొక కొద్ది రోజులు ఆయన పిఎం ఉండగలరు. తర్వాత ఎవరు ఉండగలరు? ఏమో పవన్ కళ్యాణ్ గారు పిఎం అయ్యే అవకాశాలు ఉన్నాయేమో, ప్రజలు ఒప్పుకుంటే జరిగే అవకాశాలు ఉన్నాయేమో, ఎవరు తెలుసు. మరి యాంకర్ గా వస్తా, చాలా బాగా చెప్పారు. నేను చెప్పా, సమయం మంచిగా చేస్తాను అనుకుంటున్నాను. మన వ్యూస్ మనకు ఉంటాయి. బ్రాండింగ్ అంటే ఇంకా డిఫైన్ చేయాలి, నేను చేయలేకపోయాను. వారికి బ్రాండింగ్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం అంతా బ్రాండింగ్ అంటే చాలా స్మాల్ వర్డ్ వాడాను. పొలిటికల్ వైబిలిటీ ఎన్నో ఉన్నాయి. అది టైం చాలదు. ఇంకోసారి అవకాశం ఇస్తే నేను వస్తా. అది పిలవండి, ఎవరిని పిలవండి, ఇది మొదలు తీసుకెళ్తా. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. బిజీగా ఉన్నా కూడా పిలిచిన వెంటనే లైవ్ లోకి వచ్చారు. శ్రీనివాస్ గారు చూస్తున్నారు కదా, నేను అదే పుల్లారావు గారిని అదే అడిగాను. సేనానికి ఉన్న సత్తా సైన్యం, ఆ సైన్యం ఒక్క పిలవంగానే వచ్చి చూపించే తెగువ కావచ్చు, నీకోసం మేమున్నామన్నా అనేసని నిలబడిన తీరు కావచ్చు. గత ఎన్నికల్లో చూసాము, ఓడిపోయినప్పుడు కూడా ఆయన వెంటే నడిచారు. గెలుపోటములు మాకు సంబంధం లేదన్నా, నీకోసం మేము వస్తాము అంటూ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ప్రధాని మోదీ ఇవ్వబోతున్న ఎలివేషన్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? ఎలివేషన్ ఏం లేదండి. ఈ దేశంలోనే, ఈ అన్ని రాష్ట్రాలు, ఈ దేశంలోనే ప్రధాని మోదీ గారికి ఒక ఇష్టమైన, ఒక నిజాయితీ గల, ఒక నీతైన, ఒక ఎటువంటి మార్పు, ఎటువంటి ప్రలోభాలు లొంగని ఏకైక ఇష్టమైన నాయకుడు ఎవరైనా నరేంద్ర మోడీ గారికి ఇష్టపడ్డ నాయకుడు అంటే ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు మాత్రమే. సీరియస్ గా చెప్తున్నా. ఆయన ఎందుకంటే ఈయనకి స్వార్థం లేదు, ఫ్యామిలీలు మీకు సంపాదించుకునే ఆశ లేదు, ఈయనకి అవకాశం ఉన్న సుఖాలు అనిపించట్లేదు, ప్రజల కోసం ఉంటాడు, ఎన్నో మాటలు పడుతున్నాడు. బాగుండాలి, నేను సంపాదించిన 10 రూపాయలు పెట్టాలన్న నాయకుడు ఎవడు దొరుకుతాడండి? ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇదేంటండి, ఆయన ఫ్యామిలీకి ఏమైనా డబ్బు దాచుకున్నాడా? 1000 కోట్లు ఏమైనా ఆయన గడించాడా? ఏమైనా ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడా? ఏమీ లేదు. దేశం బాగుండాలి, దేశంలో ఉగ్రవాదం అన్నది మన ఈ ఇండియా కన్నీరు చూస్తే గుడ్లు పీకేయాలని ఒక భయాన్ని సృష్టించే రోజు. జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అంటూ కూడా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఆయనకు ఏం చేస్తారనేది ఆయనకే అర్థం కావాలి. ఆయనకి ఇప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా చాలా గౌరవం జరుగుతుంది. ఆయన రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. మేము చెప్తున్నావా, శాతకాని కుక్కలు అరుస్తాయినట్టుగా వదిలేస్తాం. పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడా, దమ్మున్న పుత్రుడా, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పుత్రుడా, అంజనీ పుత్రుడా అని మాకు తెలుసు, మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు, ఈ దేశ ప్రజలు తెలుసు, దేశ ప్రధానికి తెలుసు. ఎవడో అరిశారని చెప్పేసి మేమేం ఫీల్ అయిపోయి నిండుకొండ ఎప్పుడూ తొడగదు. మేము అధికారంలోకి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేసే పనిలో ముందు దూసుకుపోతున్నాము. వీళ్ళు రెచ్చగొట్టి పక్క నుంచి ఏదో కుక్కరుపులు, శాతకాని అరుపులు అరిస్తే మటు తాటాకు చెప్పులు ఒకడో లోపల పోతున్నారు. ఎంత అవినీతి చేయకుండా పోతారండి, ఎంత వాగులండి. ఎప్పుడైనా రాజకీయంలో బూతులు మాట్లాడుకోవడం చూసావా? ఒక ప్రధానమంత్రిని కానీ, ఒక ముఖ్యమంత్రిని కానీ బూతులతో విమర్శించడం చూసావా? ఇలాంటి సంస్కృతిని తెచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళ మినిస్టర్లు ఎలా మాట్లాడారు, ఆ రోజా గారు ఎలా మాట్లాడారు, ఆ కొడాలి నాని గారు ఎలా మాట్లాడారు, పేరు నాని గారు ఎలా మాట్లాడారు చూశారు కదా. ఆ తైతక్కలో యాసాలు పెట్టిగా ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు 11 సీట్లకి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని న్యాయం ధర్మం అంటూ పొందుగా ఉంటే ప్రజల్లోకి వెళ్తే ఓట్లేస్తారు. ఓకే, నాకు ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, మొన్న అంటే తమిళనాడులో కావచ్చు, లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించి మన ఏపీలో దీక్ష తర్వాత ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, బీజేపీ ట్యాగ్తో ఒక వర్గానికే ఆయన పరిమితం కాబోతున్నాడు, మిగతా వర్గాలకు దూరం అవుతాడేమో అన్న ఒక భయాన్ని చాలా మంది జన సైనికులు కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మీ ముందు పెడితే మీరు ఏం మాట్లాడతారు? తప్పండి. ఆయన తిరుపతి మీటింగ్ లో మాట్లాడాడు, ముస్లిం సోదరులకు అన్యాయం జరిగినా నేను గుండెడ్డాడతాను, క్రిస్టియన్ సోదరులకు అన్యాయం జరిగినా వాళ్ళ ధర్మం జోలికి వెళ్ళిన గుండెడ్డాడతాను, అలాగే నేను నమ్ముకున్న సనాతన ధర్మం జోలికి వచ్చినా సరే పేట తీసేస్తానని చెప్పాడు.
అంతే తప్ప మీరు ముస్లింస్ని క్రిస్టియన్స్ని పారదోలియండి ఏం చెప్పలేదు. కుల మత రాజకీయాలు ఉండకూడదు. ఎవరు ధర్మం వాళ్ళు గొప్ప, ఎవరు దేవుడు వాళ్ళు గొప్ప. ఇప్పుడు మన ఇంట్లో ఎవరి తండ్రి వాళ్ళకి ఎంత గొప్పగా తండ్రిని పిలుచుకుంటారో అలాగే ఎవరు దేవుడిని వాళ్ళు గొప్పగా కొలుసుకోవడం తప్ప మత రాజకీయాలు చేయొద్దు. సనాతన ధర్మం అంటే భారతదేశం అంటేనే ఒక సనాతన ధర్మం అండి, ఒక హిందూ ప్రభావంతో కూర్చున్న దేశం అండి. ఈ యొక్క ప్రభావాన్ని మీరు తొక్కడానికో అణగదొక్కడానికో మీ రాజకీయాల కోసమో మీ స్వార్థాల కోసమో దీన్ని వాడుకోవద్దు అని చెప్పాడే తప్ప ఎక్కడ మత రాజకీయాలు చేయలేదు. నరేంద్ర మోడీ గారే కానీ మత రాజకీయాలు చేస్తే అండి ఈ దేశంలో క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఉంటారండి, బతుకు బట్ట కడతారండి. చర్చిలు రోజుకు ఇప్పుడు కూడా వారానికి ఒక చర్చి కడుతున్నారు, కట్టడం జరుగుతుందండి. చెప్పండి మీరే. ఇవన్నీ ఏంటండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? దేశ రక్షణ కోసం మోడీ గారు పోరాడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అన్ని మతాలను కాపాడుతూ తన హిందూ మతాన్ని కూడా కాపాడుకోవాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టు మిగతా మతాలన్నింటికి గౌరవిస్తూ నా సనాతన ధర్మ హిందూ మతాన్ని కూడా గౌరవించుకుంటానని చెప్పాడు. ఓకే, మరి రాబోయే రోజుల్లో ఏపీలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? మరి జన సైనికులకు ఎలాంటి, కేవలం జన సైనికులకనే కాదు ఆయన నుంచి ఎదురు చూస్తున్న చాలా మంది భక్తులకు ఆయన పరిపాలన పరంగా ఇంకా ఎలాంటి అద్భుతాలు చూపించబోతున్నారు? పరిశ్రమలు వస్తాయండి. ఎక్కడ వాడు అక్కడే ఉద్యోగం చేస్తాడు. సాయంత్రంగా తల్లిదండ్రుల దగ్గరకో భార్య దగ్గరికి వెళ్తాడు. పక్క రాష్ట్రం పక్క దేశం వెళ్ళే అవకాశాలు లేకుండా సరైన పరిశ్రమ ఇండస్ట్రీలు తెచ్చి పెడుతున్నాం. ఒకటి, మత్తు పదార్థాలకి గంజాయికి అలవాటు పడుతున్న విద్యార్థులు అక్కడి నుంచి మానిపించి అవన్నీ అక్కడ కనబడకుండా నీట్గా వాళ్ళు చదువుకొని మంచి మంచి ప్రయోజనాలు అయ్యేటట్టు మనం తయారు చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి సోమరపోతుల్ని పథకాలు పెట్టి సోమరపోతులు తయారు చేయడం ఉండదు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకాలి. ఉపాధి కల్పిస్తే ఎవరి కాళ్ళ మీద బతికితే వాళ్ళు ఎవడో ఇచ్చిన పింఛన్లకో దీనికో పింఛన్ ఎవరు తీసుకోవాలి? మన తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతారు. వాళ్ళ కొడుకులు ఎక్కడో ఉంటారు, చూడొచ్చు చూడపోవచ్చు. కోడలు ఉంటారు, చూడొచ్చు చూడపోవచ్చు. అలాంటి వాళ్ళకి పింఛన్లు ఇస్తే వాళ్ళు ఎలా పడికి 4,000 5,000 వస్తే ప్రశాంతంగా పిడికిరాను ఎవరి మీద కూడా ఆధారపడకుండా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. అలాంటి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి తప్ప ఊరికి నేను సోమరపోతులు చేయడానికి కష్టపడకుండా ఉద్యోగాలు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఎలా అయితే ఏదో వచ్చేస్తుంది. అలాంటి తత్వాలు లేని ప్రభుత్వం రాబోతుంది. విద్యార్థులకి మంచి భవిష్యత్తు రాబోతుంది. ఇక్కడ క్రిమినాలజీ కానీ గోండాయిజం కానీ ప్యాక్సినిజం కానీ అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఆడపిల్ల జోలికి కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేసే కఠినమైన చట్టాలు రావాలి. అలాంటి చట్టాల మీద కొత్తగా తేబోతున్నాం. ఈ రోజు ఎవరైనా నేను రౌడీని గోండాయిజం చేస్తాను, ప్యాక్సినిజం చేస్తాను, నాకు దందాలు ఇవ్వండి, నాకు ఏదైనా ఉన్నా కాంట్రాక్ట్ దాంట్లో నాకు వాటాలు ఇవ్వండి అన్న వదిలిపెట్టకుండా లోపలేసే చట్టాలు తేబోతున్నాం. అంత గొప్ప ప్రభుత్వం చేస్తున్నాం. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏమి చేయకుండా వదిలేసిన మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయబోతున్నాం. ఇప్పుడు మీరేదో పేర్లు పెట్టుకొని చేస్తున్నారు. అప్పులు అంత అన్నారు, లెక్కల్లో ఇంత చూపించారు. బడ్జెట్ చూస్తేనే అర్థం అవుతుంది. ఓటాన్ బడ్జెట్ 5 నెలల తర్వాత ప్రవేశపెట్టారు. ఏం చేద్దామన్న క్లారిటీ లేదు. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి నిన్న చాలా చాటభారతం జరిగారు కదా, మరి దాని గురించి ఏమంటారు? ఏం లేదు మేడం, ఒకటి సూపర్ 6 అని ఏమేమి చెప్పారో పవన్ కళ్యాణ్ గారు, కూటమి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు గ్యాస్ బండ్లు అన్నారా, అది వర్క్ అవుతుంది. మేము వచ్చేంతంటే 6-7 నెలలు అవుతుంది. 6-7 నెలల్లోనే ఎన్నో అద్భుతాలు చేస్తాం. రాష్ట్రాన్ని గాలిలో పెట్టాం. క్రిమినల్ అందరూ నేరు పారేస్తున్నాం. దొంగలు ఆడపిల్లలు రోడ్ల మీద తిరగంటే భయపడేవారండి. రేపులు చేస్తున్నారు. ఇప్పటికే దొంగనా కొడుకులు ఇప్పటికి అదే మంది ఉన్నారు. కొంతమంది డిపార్ట్మెంట్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మనుషులు తిరుగుతున్నారు. వాళ్ళందరినీ ఏరి ఒక్కొక్కరు పక్కన పెట్టి కూర్చోబెడుతున్నాం. మిగతా చెప్తున్నాం కదా, ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ జరగబోతుంది. ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు నెరవేరుస్తాం. పేదవాడికి పాపం ఏదో కష్టపడి పైకి వచ్చి అది లాస్ట్ లో చూసారు ఏదో స్పిరిట్ లో దాగి సైదేసి హెల్త్లు పాడు చేసుకున్నారు. ఈరోజు నాణ్యమైన మద్యాన్ని ఇస్తున్నారు తక్కువ రేటుకి. ఇవన్నీ ఎవరు ఇవన్నీ అమలుకి చెప్పి చేసినట్టు కాదండి. వీళ్ళు ఏమో అర్థం కాక జనాలు ఉమ్మూసేస్తారని చెప్పేసి ఏదో ఉనికి సాటుకోవడం కోసం వీళ్ళు చేస్తున్న ఆరోపణలు తప్ప ఏమీ కాదు. ఇంకో విషయం ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ని హైలైట్ చేసి కూటమిలో చిచ్చు తీసుకొచ్చే ప్రయత్నం చేసి కూటమిని విడగొట్టబోతున్నారు అంటూ కూడా ఇంకో ప్రాపగండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని నేపథ్యంలోనే పవన్ ని కావాలనే స్టార్ క్యాంపెయినర్ గా ఎలివేట్ చేస్తూ, అంటే సీఎం గా ఆయన ఉంటున్నాడు కానీ హీరోలంతా ఈయనదే అంటూ ఒక ఏంటిది రాయేసే ప్రయత్నం చేయబోతున్నారు. దాన్ని ఈ అంశాలనే బేస్ చేసుకొని ముందుకెళ్ళబోతుంది ప్రతిపక్షము. అంటే ఉందా హోదా లేదా, ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్సీపీఏ కాబట్టి మరి దీన్ని వాళ్ళు పావుగా మలుచుకోబోతున్నారు అనేసి అంటున్నారు. ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది అసలు?
అవేమీ లేవండి. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ, మాకు సపోర్ట్ ఉన్న మోడీ గారి యొక్క పవరు, ఈ మూడు కలిపి ఈ యొక్క బలమైన కూటమిని విడదీసే దమ్ము ధైర్యం ఏ కుక్కకి కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ఒక మీటింగ్ లో చెప్పారు, ఎవడు ఎన్ని వేసాలు జరే ఈ బలమైన కూటమి ఒక 20 సంవత్సరాలు ఉంటది, దీన్ని కదిపేవాడు ఇంకా పుట్టలేదని చెప్పాడు. ఇంకంతమించి ఏం కావాలండి? మా కూటమిలు ఏమి లేవు, కలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నాం, అన్నదమ్ముల్లా ముందుకెళ్తున్నాం, ఒకరికి సహాయం చేసుకుంటున్నాం, మీటింగ్లు పెట్టుకుంటున్నాం, ప్రజలకు ఏదైనా చేతనైతే సహాయాలు చేస్తున్నాం. మమ్మల్ని నిలదీసే ఈయన ఏ కుక్కలేని చేస్తే స్విచ్ పడేస్తే గొడవలు అడుగుంటే టైప్ అయితే కూటమి కాదు, చాలా పద్ధతి అయింది కూటమి. ఓకే, అంటే ఇంకా నేషనల్ వైడ్ గా ఇక పవన్ కళ్యాణ్ కి రాబోయే రోజుల్లో తిరుగులేదా? ఇంకా 100% చెప్పాను కదా, నేషనల్ వేడే కాదు కదా, ఈ దేశంలోనే కాదు సార్, ప్రపంచ దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు ఉన్నాయండి. చూస్తున్నారు. విన్నాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా తుమ్మితే తగ్గితే నిమిషాల ప్రతి ఒక్క ట్యాబుల్లో మీలాంటి మీడియాల ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, సాటిలైట్ ఛానల్ ద్వారా తెలుస్తుంది. ఒక మంచి వ్యక్తి మంచి తెలియదండి. ఇందాకే స్టోరీ చెప్పారా, ఎక్కడో జరిగిందో కోట్ల మంది వస్తున్నారు. అలా పవన్ కళ్యాణ్కి తిరిగిలేదు. ఎందుకంటే ఈయన అవినీతి చేయడు, ఈయన డబ్బు దాచుకోడు. ఈయన ఈ రోజు ఎంత అయితే ప్రకటించాడో అంతే ఉంటుంది తప్ప దానికి 1000 కోట్లు 1000 రెట్లు పెరిగిపోదు. ఎందుకు ఇంకా ఆయన సంపాదించుకుని కేటాయిస్తాడు. మన విజయవాడలో వరద వచ్చిందండి, ఎవరైనా ప్రకటించారా? పవన్ కళ్యాణ్ సొంత డబ్బుని ప్రకటించారు. అది ఆయన గొప్పతనం. అలాంటి వ్యక్తి ముందు దూసుకుపోతే వెనక డౌన్ అవుతాడండి. నాకు అర్థం కాదు. ఓకే, ఖచ్చితంగా శ్రీనివాస్ గారు మీరు అన్నట్టుగా ఆయనకున్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో అది డబుల్ అవ్వాలి. అది మన 2 తెలుగు రాష్ట్రాలకి ఆయన పాపులారిటీ ఖచ్చితంగా ఉపయోగపడబోతోంది. రేపు చక్రం తిప్పబోతున్నారు అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. మీ అభిమానము, మీ సైనికుల అండదండలు ఆయనకు ఎల్లవేళలా ఇలానే ఉండాలి, ఆయన వెన్నంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, అడగని డిబేట్లోకి వచ్చారు. మీ సేనాని సత్తాకి సంబంధించి మీ అభిమానాన్ని, ఆవేశాన్ని, ఆయన మీద ఉన్న మీ కృతజ్ఞతని ఏమనాలో అది మాత్రం చాలా క్లియర్ కట్గా మీ మాటల్లో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, చూస్తున్నారు కదా, ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడు పాపులారిటీ రావడం అంటే ఎప్పటి నుంచో ఉందండి. అది జనాలందరికీ తెలుసు. ఓర్పు పట్టాడు, ఓపిక్గా ఉన్నాడు కాబట్టే ఇప్పుడు కీ రోల్ అయ్యాడు. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కూడా ఆయన సత్తా చూపించబోతున్నారు. అంతకు మించి మనం చూడబోతున్నామంటూ చెప్తున్నారు. మరి ఎంతవరకు ప్రధాని మోదీ ఈ కీ రోల్ని ఉపయోగించుకోబోతున్నారు, ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారనే తెర మీద చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.